సిటీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ ఉత్సాహంగా జరుగుతోంది. చిన్న పెద్ద కలిసి కైట్స్ ఎగరవేస్తున్నారు. డైలీ బిజీ లైఫ్ నుంచి బ్రేక్ తీసుకుని పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. కైట్ ఫెస్టివల్ తో సిటీ మొత్తం కలర్ఫుల్ గా మారింది. ఆకాశంలో రంగురంగుల పతంగులు సందడి చేస్తున్నాయి. పరేడ్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ నరేందర్ అందిస్తారు. నరేందర్, కైట్ ఫెస్టివల్ వివరాలేంటి? చూడొచ్చు, మనం ప్రజెంట్ పరేడ్ గ్రౌండ్ లో ఉన్నాము. ఇక్కడ ఉదయం 10 గంటల నుంచి అయితే ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ స్టార్ట్ అయింది. నిన్న స్టార్ట్ అయిన ఈ ఫెస్టివల్ రేపటితో ముగియనుంది. దీంతో చాలా మంది అంటే మధ్యాహ్నం నుంచేలే పరేడ్ గ్రౌండ్కి వేల మంది అయితే తరలి వచ్చిన సిచ్యువేషన్ మనకు కనిపించింది. కాకపోతే ఏంటంటే మధ్యాహ్నం గాలి తక్కువగా ఉండడం, విండ్ అంతగా లేకపోవడంతో 12 o'clock నుంచి వెళ్ళి 4:35 వరకు అయితే పెద్దగా కైట్స్ ఎగిరిన సిచ్యువేషన్ కనిపించలేదు. కానీ గత 20 minutes నుంచి వెళ్ళి మనం ఆకాశంలో చూడొచ్చు వివిధ రంగురంగుల పతంగులు కావచ్చు, వివిధ ఆకారంలో ఉన్న పతంగులు ఒక్కొక్కటి కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. దాంట్లో డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన కైట్ ఫ్లయర్స్ అవన్నీ కూడా 20 నిమిషాల నుంచి వెళ్ళి ఎడతెరిపి లేకునైతే గాల్లో ఎగురుతూనే ఉన్నాయి. ఇది నైట్ 9 గంటల వరకు కూడా ఈ షో జరగనుంది. దీంతో చాలామంది కూడా మనము విజువల్స్లో చూడొచ్చు. ఒకసారి ఇక్కడ నీకు ఒక అంటే సంక్రాంతి అంటే ఇలాగా ఉంటుందా అని చెప్పేసి ఒక జాతర, ఇక్కడ మినీ సెలబ్రేషన్స్ అయితే ఇక్కడే కనిపిస్తుంది. పెరడ్ గ్రౌండ్ మొత్తం కూడా కిక్కిరిసిపోయిందనే చెప్పాలి. ఓవరాల్గా అయితే మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకే దాదాపు ఒక 30 నుంచి 40 వేల మంది ఇక్కడికి వచ్చి ఉంటారని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో కూడా దాదాపు ఒక 20-25 వేల మంది వరకు ఇక్కడ ఉంటారు. ఒక పక్క కల్చర్ ఈవెంట్ జరుగుతున్నాయి, ఒక పక్క స్వీట్ ఫెస్టివల్ అండ్ టెక్స్టైల్స్ సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తే, దాంతోపాటు ఇటు కైట్స్ అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మల్టిపుల్కి సంబంధించి అంటే ఒకే వేదిక పైన పలు రకాల ఇటు వినోదంతో పాటు రకరకాల అంటే ఏదైనా షాపింగ్ అవసరం ఉన్న వాళ్ళు కూడా ఫెస్టివల్ షాపింగ్ కూడా ఇక్కడే చేసుకునే విధంగా అయితే ఇక్కడ రాష్ట్ర టూరిజం శాఖ అయితే వివిధ ఏర్పాట్లు చేసిందని చెప్పాలి. మనం చూడొచ్చు ఇటు 19 దేశాల నుంచి దాదాపు 40 మంది ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ వచ్చారు. వాళ్ళందరూ కూడా తమ పెద్ద పెద్ద కైట్స్ అంటే వివిధ ఆకారంలో ఉన్న, మనం సంక్రాంతి అంటే కైట్స్ కంపల్సరీ మనం చూస్తుంటాం. ఏంటంటే స్క్వేర్ షేప్లో ఉన్న ఇక్కడ కైట్స్ మాత్రమే మనం ఎగిరేస్తుంటాం. కానీ ఇలాంటి కైట్స్ని ఓన్లీ సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర గవర్నమెంట్ ఇటు టూరిజం శాఖ చేసే వేడుకల్లో మాత్రమే ఇవి దర్శనమిస్తుంటాయి. ఇలాంటి కైట్స్ని చూసేందుకు హైదరాబాద్తో పాటు సిటీ సరౌండింగ్ ప్రాంతాలు ఇటు షామీర్పేట కావచ్చు, అటు శంషాబాద్ కావచ్చు, లేదంటే కొంతమంది మనం ఇందాక మాట్లాడినప్పుడు నల్గొండ, వరంగల్ నుంచి కూడా ఓన్లీ కైట్ ఫెస్టివల్ చూడడానికి మధ్యాహ్నం నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. కొద్దిసేపు మధ్యాహ్నం కాస్త నిరాశగా ఉన్నా కూడా సందర్శకులు ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు. కైట్ ఫెస్టివల్లో వేరే కంట్రీస్తో పాటు మన ఇండియన్ అంటే మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్, రాజస్థాన్, ఇటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు చెందిన కైట్ ఫ్లయర్స్ కూడా మొత్తం ఓవరాల్గా 95 మంది కైట్ ఫ్లయర్స్ తమ కైట్స్ని ఎగురేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ గాలిలోనే ఒక 25 నుంచి 30 కైట్స్ ఎగురుతున్నాయి. పెద్ద పెద్ద మనం విజువల్స్లో చూడవచ్చు, ఒక హాలీవుడ్ సినిమాలు లేదంటే చిన్నపిల్లలు ఆడుకునే కార్టూన్ మాదిరిగా అయితే కైట్స్ ఉన్నాయి. దీంతోపాటు కూడా ఇటు స్వీట్ ఫెస్టివల్లో మొత్తం వివిధ రాష్ట్రాలు, దాంతోపాటు శ్రీలంక, మలేషియా, థాయిలాండ్ వంటి దేశాలకు సంబంధించిన అక్కడ ఫేమస్ స్వీట్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. దీంతోపాటు కూడా ఇటు చేనేతకు సంబంధించింది వాళ్ళని ప్రోత్సహించేందుకు వాళ్ళకు కూడా సపరేట్గా అయితే స్టాల్స్ ఏర్పాటు చేసింది టూరిజం శాఖ. అందులో మన గవర్నమెంట్ సెర్పు ద్వారా కావచ్చు, స్త్రీశక్తి క్యాంటీన్స్ కావచ్చు, లేదు అంటే మెప్మా వాళ్ళకు సంబంధించింది ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాలలో డ్వాక్రా గ్రూపులు, మహిళా సంఘాలకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని బిజినెస్ ఉమెన్గా తీర్చిదిద్దుతున్నారో వాళ్ళకి సంబంధించిన స్టాల్స్ కూడా అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళు కూడా ఈ సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ వల్ల తమ బిజినెస్ బాగా అవుతుంది, తమకు ఒక మంచి పబ్లిసిటీకి ప్లాట్ఫామ్ లభిస్తుందని చెప్పేసి ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు కూడా ఇటు ఒక పక్క ఇటు భాషా సాంస్కృతిక శాఖ నుంచి కూడా కల్చర్ ఈవెంట్స్ పెట్టారు. అంటే వచ్చిన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ఈవినింగ్ 6 to 9 వరకు కంటిన్యూగా డ్యాన్స్ ప్రోగ్రాంలు, ఇటు కూచిపూడి కావచ్చు, భరతనాట్యం ఇలాంటివి కూడా ఇక్కడైతే ఏర్పాటు చేస్తున్నారు. అయితే కొంతమంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళు కూడా ఎలా ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అని. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? बहुत अच्छा है फेस्टिवल, बहुत अच्छा है. बच्चों को लेकर आ सकते नहीं, हम लास्ट 5-6 ईयर से कंटिन्यू आ रहे हैं हम लोग विथ फैमिली. आज किड्स नहीं है, वो लोग सब चार मीनार गए ना, तो हर बार बच्चों को लेकर आते हैं. 6-7 ईयर्स हो रहा है, अच्छा रहता है यहाँ पे. और లాస్ట్ 7 years నుంచి సరిగా కండక్ట్ చేస్తున్నారు, మంచిగా ఉంది. పిల్లలకి ఎంజాయ్మెంట్ అండ్ బాగా నచ్చిన ఈ స్వీట్ ఫెస్టివల్ బాగా నచ్చిందా, కైట్స్ బాగా నచ్చిందా?
kites. I am a lover of kites. That's why. Yes. Okay, na? సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి అండి. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము. ఈ కైట్ ఫెస్టివల్ బాగుంటుంది ఇక్కడ. మా పేరెంట్స్ ఇక్కడే ఉంటారు, నేను కూడా ఎగరేస్తూ ఉంటాను. ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే అంటే ఈ కైట్ ఫెస్టివల్ అనేది రేపు కూడా జరగనుంది. రేపు కూడా మార్నింగ్ 10 గంటల నుంచి వెళ్ళి నైట్ 9 గంటల వరకు అయితే ఈ కైట్ ఫెస్టివల్ జరగనుంది.